సో ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 7.1లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ క్వాడ్రిలేటరల్, ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు మనకి. ఆ క్వాడ్రిలేటరల్ కూడా ఏసీబిడి ఇచ్చాడు. ఆ తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని అంటున్నాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. నెక్స్ట్ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఏబి బైసెక్ట్ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుందంట. ఈ లైన్ వచ్చేసి బైసెక్ట్ చేస్తుంది అంటే ఈక్వల్ గా చేస్తుందని అర్థం. దెన్ షో దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు కదమ్మా అది కాంగ్రెన్స్. ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏబిడి అని మనం ప్రూవ్ చేయాలా. అండ్ ఆల్సో ఆ తర్వాత వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బీడీ. బీసీని బీడీని మనం ఏమని చెప్తామో అని అంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాడు. గివెన్ దట్ రాసేసుకోండి. ఇప్పుడు మనకి గివెన్ దట్ వాడు ఇచ్చి రాసేసుకోండి అమ్మా. గివెన్ దట్ క్వాడ్రిలేటరల్ లో ఉన్నటువంటి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాడు నీకు ఇక్కడ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని అంటాడు. రాసేసుకోండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఆ తర్వాత బైసెక్ట్ ఈచ్ అదర్ అని అంటాడు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, నెక్స్ట్ ఆ తర్వాత బైసెక్ట్ ఈచ్ అదర్. ఏబి లైన్ అనేది మనకి బైసెక్ట్ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తానంటాడు. ప్రూవ్ దట్ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటాడు, షో దట్ ఏం చేయమంటాడు, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెన్స్ ట్రయాంగిల్ ఏబిడి. ఇది ప్రూవ్ చేయమని అంటాడు మనకి. ఇది ప్రూవ్ చేయమనంటే మనకి ఇక్కడ దీంట్లో ఏ రూల్ ఆఫ్ కాంగ్రెస్ మనం చెప్పగలిగితే చాలు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏమో రాసేసుకోవాలి ఒకసారి చూడండి. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ నుంచి ఈ క్వాడ్రిలేటరల్ నుంచి నేను ఇలా రాశాను. ఈ రెండు క్వాడ్రిలేటర్లు ఇలా రాసేసాను విడగొట్టేసి. అంటే ఏబి అనేది కామన్ పార్ట్ కాబట్టి ఈ ఏబిని ఇలా విడివిడిగా రాసేసాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇలా ఫోల్డ్ చేసేస్తే సేమ్ ఉంటుంది నీకు. ఇక్కడ ఈ డి అనే పాయింట్ దగ్గరకు సి వస్తుంది, బి అనే పాయింట్ దగ్గరకు బి వస్తుంది, ఏ అనే పాయింట్ దగ్గరకు ఈ పాయింట్ ఏ దగ్గరకు వస్తుంది. ఇక్కడ సేమ్ వస్తుంది. సో సేమ్ వచ్చేదాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని ఈ ఏబి అనేది కామన్ లైన్ రెండింటికి కూడా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్ లైన్. సో మనం కామన్ లైన్ రాసేసుకున్నాము. ఆ తర్వాత ఒకసారి చూడండి, ఇది అయిన తర్వాత మనకు ఒకసారి యాంగిల్ ఇది బైసెక్ట్ చేస్తుందని అంటాడు నీకు ఇక్కడ. ఈ ఏబి అనే లైన్ ఏ అనే యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుందని అంటాడు. ఏ అనే యాంగిల్ అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ని విడివిడిగా రాసేసుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందో ఒకసారి చూడండి. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బైసెక్టింగ్ గివెన్ దట్టే కదా మనకి ఇక్కడ బైసెక్టింగ్ ఏబి బైసెక్ట్ యాంగిల్ ఏ. సో నెక్స్ట్ ఏమవుతుంది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి అమ్మా, ఇంకా మనకి ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు నీకు ఇక్కడ. గివెన్ దట్లో ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు లైన్ లైన్ ఏడి. లైన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని అంటున్నాడు. ఈ రెండు వాడే ఇచ్చాడు మనకి. మొత్తం ఈ మూడు కూడా మనకు వాడు ఇచ్చిన రాసేసుకున్నాం అంతే వరుసన. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇది ఒకసారి చూడండి. ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అనేది సైడ్ అంతే కదా. ఈ సైడ్ అంటే నీకు ఇక్కడ ఇది సైడ్. సో ఆ తర్వాత మనకి ఈ ఏ అనేది యాంగిల్. సో ఇది యాంగిల్. సో ఈ యాంగిల్ తర్వాత నెక్స్ట్ ఏంటి నీకు ఏడి కూడా మొత్తం సైడే అవుతుంది నీకు ఇక్కడ. సో అంటే ఇప్పుడు మొత్తం నుంచి ఈ కాంగ్రెన్స్ వచ్చేసి మనకి ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ అవుతుంది. సో సైడ్ యాంగిల్
సైడ్ కాంగ్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పమంటున్నాడు మనకి ఇక్కడ, బీసీ లైన్, వాట్ అబౌట్ బీసీ అండ్ బీడీ లైన్ అని అంటుండు. బీసీ లైన్, బీడీ లైన్ మనం ఏం చెప్పాలంటే, ఆల్రెడీ ఎస్ఏఎస్, ఆల్రెడీ ఈ నాలుగిట్లో ఒకటి ఎస్ఏఎస్ ట్రయాంగిల్ అయింది, ఎస్ఏఎస్ కాంగ్రెస్ అయింది. ఎస్ఏఎస్ కాంగ్రెస్ అయిందంటే సిపిసిటి ఈ క్వార్టర్లెట్లు వచ్చేసి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెస్ ట్రయాంగిల్స్ అవుతుంది. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఏ పార్ట్ అయితే ఉందో ఈ పార్ట్ ఈ కరస్పాండింగ్ పార్ట్ కి ఈక్వల్, ఈ పార్ట్ ఈ కరస్పాండింగ్ పార్ట్ కి ఈక్వల్, ఈ పార్ట్ ఈ కరస్పాండింగ్ పార్ట్, ఈ కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏమో రాసేసుకోవచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీగా రాసేసుకోవచ్చు. అది సో దేర్ఫోర్ డైరెక్ట్ గా రాసేసుకోండి అమ్మా. BC and BC and BD are corresponding sides by CPCT. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రూల్స్ ఉన్నాయి కదా, ఈ 4 రూల్స్ లో ఏ రూల్ అయినా కానీ సిపిసిటీ అవుతుంది. సిపిసిటీ అయిన వెంటనే కరస్పాండింగ్ సైడ్స్ కానీ కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ అన్ని ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి చూడండి, ఏబిసిడి అనేటటువంటి ఒక క్వార్టర్ లెటర్లు ఇచ్చాడు. క్వార్టర్ లెటర్ ఇచ్చి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అంటుండో, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఈ 2 లైన్ గీసాను చూడండి ఒకసారి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అంటుండో. నెక్స్ట్ వచ్చేసి అండ్ డిఏబి అంటే ఏ అనేటటువంటి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సిబిఏ ఈ యాంగిల్ బి అనేటటువంటి యాంగిల్ ఈక్వల్ అని అంటుండ. ఆ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని అంటుండో. ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయమంటున్నా మనకి ఇక్కడ, ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిసి ఏమంటుండో, ట్రయాంగిల్ బిఏసిని ప్రూవ్ చేయమని అంటుండో. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ కొన్ని ఈజ్ ఈక్వల్ టు ప్రూవ్ చేయమని అంటుండో. సో చూద్దాం, దీంట్లో ఒక క్వార్టర్ లైన్ ఇచ్చాడు, గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ రాసేసిన తర్వాత అది ఏసిపిసిటీనో చూద్దాం ఒకసారి. గివెన్ దట్ మనకేమి ఇచ్చాడు ఒకసారి చూడండమ్మా. ఏడి ఈజ్ ఈక్వల్ టు మనకి బీసీ అని ఇచ్చాడు. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ఇచ్చాడు. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ ఏమంటుండో, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. యాంగిల్ వచ్చేసి డిఏబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిఏబి ఇది ఈక్వల్ అని ఆడే ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని యాస్టీజ్ గా ఇలా రాసేసాను, ఏబిడిని యాస్టీజ్ గా రాశాను. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ సేమ్ ఇలానే రాసేసాను అనమాట. ఇక్కడ ఈ సేమ్ ఇలానే రాశాను. ఇప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెడితే సేమ్ ఇలా ఉంటుంది నీకు. ఇక్కడ ఈ రొటేట్ చేసి ఇలా ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సేమ్ ఉంటుంది. దాన్ని మనం ప్రూవ్ చేయమని అంటుండో, ప్రూవ్ దట్ ఏం చేయమంటాడు మనం ఇక్కడ, prove that triangle ABD is equal to triangle BAC ని ప్రూవ్ చేయమని అంటుండో. ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని చెప్పమంటుండో, కాంగ్రెన్స్ అని చెప్పమని అంటాడు నీకు. ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెన్స్ అని చెప్పమని అంటుండో. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు ఒకసారి రాసేసుకోండి, మనకి ఇచ్చిన రాసేసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి, AD is equal to
బీసీ అని మనకు ఆల్రెడీ ఇచ్చాడు. అంటే ఏడి ఏది ఒకసారి చూడండి. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ ట్రయాంగిల్లో బీసీ అని అంటాడు ఈ యాంగిల్. ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు. గివెన్ దట్ ఇది గివెన్. సో నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఒకసారి చూసుకోండి అమ్మా. యాంగిల్ ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. యాంగిల్ వచ్చేసి వాడు ఏమి ఇచ్చాడు? యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏబి. ఇది కూడా మనకి ప్రాబ్లంలోనే ఇచ్చాడు మనకి. ఇది కూడా ప్రాబ్లంలోనే ఇచ్చాడు. ఇది కూడా గివెన్ దట్. ఇప్పుడు మనం యాంగిల్ ఇచ్చేసాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఏబి ఈ కామన్ సైడ్, ఈ రెండిట్లో కామన్ సైడ్ ఏది ఉందో ఒకసారి చూడండి. ఈ కామన్ సైడ్ వచ్చేసి ఇది ఏబి, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది ఏబి అంటే కామన్ సైడ్. సో దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏబిగానే వస్తుంది నీకు. ఇక్కడ ఏబి సేమ్ లైన్ మీద వస్తుంది నీకు. ఇక్కడ కామన్ సైడ్ ఇప్పుడు ఇచ్చినటువంటి కనుక్కోవాల్సినటువంటి ఈ ట్రయాంగిల్ కామన్ గా ఉన్న ట్రయాంగిల్ ఈ సైడ్ ఇది వచ్చేసి కామన్ సైడ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్ సైడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. వాడు ఇచ్చినటువంటి ఏ సిపిసిటీ అవుతుందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ సైడ్. ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? ఇది యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మనకి? ఇది కూడా సైడ్. సో సైడ్, యాంగిల్, సైడ్. యాంగిల్, సైడ్. సో ఇది మనకి ఇక్కడ ఎస్ఏఎస్ ప్రాపర్టీ అవుతుంది. ఎస్ఏఎస్ ప్రాపర్టీ నుంచి మనకి ఏమవుతుంది? సిపిసిటీ కరస్పాండింగ్ పార్ట్స్ అండ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్. సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? బై ఎస్ఏఎస్ కాంగ్రెన్స్. కాంగ్రెంట్ రాసేసిన తర్వాత మనం ఇంకేమి దేర్ ఫోర్ ఇక్కడ నుంచి ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏబిసి అంటేనా, లేదా బిఏసి. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం ప్రూవ్ చేయాలి? అక్కడ సెకండ్ బిట్ వచ్చేసి దాంట్లోనే బిడి ఒకసారి చూడండి. బిడి ఈజ్ ఈక్వల్ టు ఏమంటండి ఇక్కడ? ఏసి. బిడి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఈ రెండు ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఏఎస్ ప్రాపర్టీ రూలు అడ్జస్ట్ అయింది కాబట్టి ఇది సిపిసిటీ అవుతుంది. సిపిసిటీ అయిందనంటే ప్రతి కరస్పాండింగ్ లైన్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి లేదా సేమ్ అవుతాయి. దాన్ని బట్టి అయినా ఇక్కడ మనం బిడి ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఒక సైడు, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఒక సైడు ఈక్వల్ అవుతుంది బై సిపిసిటీ. సో నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయమని అంటుండో, నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిడి అంటే ఈ యాంగిల్ కనుక్కోమంటుండో ఈ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి బిఏసి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. ఈ రెండు ఈక్వల్ అని చెప్పమంటాడు నీకు ఇక్కడ. ఈ రెండు ఈక్వల్ అంటే ఇప్పుడు ఇదే ఎస్ఏఎస్ రూల్ రూల్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా సిపిసిటీ అవుతుంది. సిపిసిటీ అయితే ప్రతి సైడ్, ప్రతి యాంగిల్ ఈక్వల్ అవుతుంది నీకు ఇక్కడ. ప్రతి యాంగిల్ కామన్ గా ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది నీకు ఇక్కడ బై సిపిసిటీ. సో అది రాసేసుకుంటే సరిపోతుంది. యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అవుతుంది బై సిపిసిటీ. సో ఇది అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఎస్ఏఎస్ ఇది రూలు అంతే కదా. ఎస్ఏఎస్ రూల్ కాబట్టి ఇక్కడ మనకి ఇలా రాసేసుకోవచ్చు అనొచ్చు. మనం ఏఎస్ఎస్ గా రాసేసుకోవచ్చు అనొచ్చు. కానీ ఈ రూల్ మనకేమైనా ఉందా? మనకి ఇక్కడ
రూల్ లేదు. పైగా ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ ఒకసారి చూడండి. మనకు ఒకసారి సైడ్ ఏమవుతుందో ఒకసారి మనం రాసిన దాంట్లో సైడ్ వచ్చేసి ఇది అవుతుంది అంతేనా. ఫస్ట్ రాసిన సైడ్ ఏడీనే కదా, సైడ్ నెక్స్ట్ యాంగిల్ ఉంది, నెక్స్ట్ యాంగిల్ తర్వాత మళ్ళీ సైడ్ ఉంది నీకు ఇక్కడ. ఆ సైడ్ సైడ్ యాంగిల్ ఆర్డర్ లో వచ్చేటట్టుగానే చూసుకోవాలా. ఇది సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. ఈ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ దట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అంటుండు. ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్ అని చెప్తుండు ఈ ట్రయాంగిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఏమంటుండో ఒకసారి చూడండి. నెక్స్ట్ బీసీ అండ్ బీసీ ఈ లైను అండ్ బిఏ అండ్ పర్పెండిక్యులర్ అంటండి ఈ రెండు కూడా. తర్వాత ఆటోమేటిక్ గా ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఈ ఏబి అనేటటువంటి ఒక లైను ఒకసారి చూడండి. ఏబి అనేటటువంటి లైను రెండు లైన్స్ కి పర్పెండిక్యులర్ అంటండు, 2 లైన్స్ కి పర్పెండిక్యులర్. ఈ బీసీ అనే లైన్ కి పర్పెండిక్యులర్ అంటండు, ఆ తర్వాత ఏడి అనేటటువంటి ఒక లైన్ కి పర్పెండిక్యులర్ అని ప్రాబ్లం లో ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడు ఒకసారి చూడండి. షో దట్ సిడి బైసెక్ట్, సిడి అనేటటువంటి ఒక లైన్ బైసెక్ట్ చేస్తుంది, ఏబిని బైసెక్ట్ చేస్తుంది అని అంటే మనం ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో, ఓబి అనేటటువంటి ఒక లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ ఓఏ అనేటటువంటి లెంత్ ఎంత ఉంటుందో సేమ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఈ రెండింటిని బైసెక్ట్ చేస్తుంది అని అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి మనం ఇక్కడ. ఈ రెండు సైడ్స్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓఏ అని మనం చెప్పాలా. ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఈ ట్రయాంగిల్ 1 తీసేసుకున్నాను, ట్రయాంగిల్ 2 తీసేసుకున్నాను. ఇది 2 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి. బీసీఓ ఓఏడి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటాడు. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ ట్రయాంగిల్లో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో బీసీ అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది రాసేసుకోండి. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇది ఫస్ట్ కండిషన్ గా రాసేసాను. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమి కనపడితే ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఇది 90 డిగ్రీస్ అంటాడు. ఈ ట్రయాంగిల్లో బి దగ్గర 90 డిగ్రీస్ అంటాడు, ఈ ట్రయాంగిల్లో ఏ దగ్గర 90 డిగ్రీస్ అని అంటాడు. అది రాసేసేయండి. ట్రయాంగిల్ డిఏఓ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి సిబిఓ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది కూడా గివెన్. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇంకెక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకసారి ఎక్కడ దొరుకుతుందో చూడండి. ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, సిడి లైను ఆ తర్వాత ఏబి లైను, ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ లైన్ ఎలా ఉందనుకో, సిడి లైను, ఇది బీసీ లైను, ఏబి లైను, ఏబి, ఇది సిడి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుని అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ లో నీకు ఉంటుంది ఈ కండిషన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అదే ఉంటుంది సేమ్. ఈ యాంగిల్ ఇటేపు ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ కండిషన్ అనేది మెనీ టైమ్స్ యూజ్ చేస్తాం ఈ జామెట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా, ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ లో. కాబట్టి కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ కూడా ఈక్వల్. అంటే ఒక రెండు ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్ లో ఆ తర్వాత ఈ ట్రయాంగిల్లో ఈ రెండు ఈక్వల్, యాంగిల్స్ అనేవి ఈక్వల్. ఇక్కడ రాసేసారు చూడండి. బిఓసి ఆ తర్వాత ఏఓడి ఈక్వల్. ఎందుకని ఇక్కడ రాసేసుకోండి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతున్నవి. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం 3 కండిషన్స్ ప్రూవ్ చేసిన. ఈ 3 కండిషన్స్ లో ఒకసారి చూడండి అమ్మా. 3 కండిషన్స్ లో కూడా అవి సైడ్సా లేకపోతే యాంగిల్సా అన్నది ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి ఈ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ లో వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఇది సైడ్ అవుతుంది, ఇది సైడ్. తర్వాత ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి కూడా యాంగిలే కదా, ఓ దగ్గర యాంగిలే కదా, ఇది కూడా
యాంగిల్ అవుతుంది. అంటే మన దగ్గర యాంగిల్ ఎస్ ఉంది, ఆ తర్వాత రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి ఈ 5 కండిషన్స్ లో 2 యాంగిల్స్ ఒక సైడ్ ఉన్నవి, 2 కండిషన్స్ ఉన్నవి. యాంగిల్ సైడ్, ఆ తర్వాత యాంగిల్ సైడ్ యాంగిల్. ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ఉంది. ఈ రెండిట్లో ఏ కండిషన్ రాయాలి అన్నది మనం డిసైడ్ చేద్దాం. ఏ కండిషన్ అన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉందమ్మా, ఈ ట్రయాంగిల్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఓ కాడి నుంచి మొదలు పెడదాం. యాంగిల్ ఆల్రెడీ 90 degrees కదా మనకి. ఇక్కడ యాంగిల్ సైడ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. యాంగిల్ సైడ్ ఇది అవుతుంది. లేదు, ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇక్కడ ఓ అనేది యాంగిల్ సైడ్. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఒకసారి చూడండి, మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ కి మధ్యలో గనక ఈ సైడ్ గనక మనకి ఇచ్చినట్టయితే, ఈ 3 కండిషన్స్ లో AD = BC ప్లేస్ లో OA = OB గనక ఇచ్చినట్టయితే అప్పుడు మనకి ఈ సెకండ్ కండిషన్ ఇది అవుతుంది. ASA అంటే సైడ్ మధ్యలో ఉండేటట్టుగా 2 యాంగిల్స్ కి మిడిల్ లో ఉంటే సైడ్ గనక ఈ కండిషన్ రాస్తాం. అలా కాకుండా ఈ సైడ్ అనేది ఏదో ఒక ఇచ్చినటువంటి ఈ 2 యాంగిల్స్ కి ఏదో ఒక దానికి ఆపోజిట్ గా ఉంటే AAS గా రాసేస్తాం. ఇది డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. అందరూ ఇది రాస్తారు, చాలా మంది ఇది రాంగ్ అవుతుంది. ASA రాంగ్ అవుతుంది. డెఫినెట్ గా AASA రాయాలా. మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లో AAS చెప్పేటప్పుడు, నీకు కాంగ్రెన్స్ చెప్పేటప్పుడు ఇది చెప్పాను. డెఫినెట్ గా ఈ 2 యాంగిల్స్ కి ఏదో ఒక యాంగిల్స్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ కనుక మనకి ఇస్తే ఈ 3 కండిషన్స్ లో అప్పుడు AAS అవుతుంది. దేర్ఫోర్ AAS కాంగ్రెన్స్ అవుతుంది. ఇది కాంగ్రెన్స్ రూల్, AAS కాంగ్రెన్స్ రూల్. ఈ AAS కాంగ్రెన్స్ రూల్ అయింది కాబట్టి నీకు ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్. దేర్ఫోర్ 2 ట్రయాంగిల్స్ ఏందో ఒకసారి చూడండి. OAD ట్రయాంగిల్ OAD ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ OBC. ఈ 2 కాంగ్రెన్స్ అవుతుంది. ఇది కాంగ్రెన్స్ అయింది కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతుంది. మీకు ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. మళ్ళీ సైడ్స్ చెప్పమని అంటుండో, కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతాయి కాబట్టి OB = ఏమవుతుంది మనకి ఇక్కడ? OA అవుతుంది. ఈ ఈక్వల్ ఇది ఈక్వల్ అయిపోతుంది. మీకు ఇక్కడ OB = లేదా OA = OB. అంటే ఇప్పుడు OA = అంటే OA ఇది, OB ఇది, ఈ 2 ఈక్వల్ గా ఉన్నాయి. ఈ 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఓ కాడ నుంచి ఈ CD లైన్ బైసెక్ట్ చేస్తుందనే అర్థం. దేర్ఫోర్ CD లైన్ బైసెక్ట్ AB. ఇది థర్డ్ ప్రాబ్లం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.